రైతుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. మొక్కజొన్న ధాన్యం కొనుగోలు చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు రైతులు. కొనుగోలు కేంద్రాల్లో పోసిన ధాన్యాన్ని వెంటనే తూకం వేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. అనేక చోట్ల రోడ్లపై ధర్నాకు దిగారు రైతులు. కొన్ని చోట్ల తూకంలో అవకతవకలకు పాల్పడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేటలో రైతులు నిరసనకు దిగారు. పదిరలో తూకంలో అవకతవకలు చేస్తున్నారంటున్నారు రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాన రహదారిపై బైఠాయించారు రైతులు. ధాన్యం కొనుగోళ్లు సక్రమంగా జరపాలని జనగామలో రైతుల నిరసనను మనం చూస్తున్నాం. రోడ్డుపై ధాన్యం పారబోసి నిప్పంటించి ఆందోళన వ్యక్తం చేశారు. సిద్దిపేట జిల్లాలో అక్బర్పేట ఎక్స్ రోడ్ దగ్గర జాతీయ రహదారిపై ధర్నాకు దిగారు రైతులు. ఇక ఇటు వికారాబాద్ లో రైతులు నిరసనను మనం చూస్తున్నాం. వెంటనే ధాన్యం కొనుగోళ్లు జరిపి రైతులను ఆదుకోవాలని మాజీ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి డిమాండ్ చేశారు. మరి రైతులకు వరి ధాన్యం తూకాల దగ్గర గతంలో 40 కిలోలు ఉంటుండే, ప్రభుత్వం పట్ల వారి 40 కిలోలకు జోకుతున్నది. కానీ ఇప్పుడు 41 పోయింది, 42 పోయింది, 42.5. మరి రైతులను నడ్డి విరిచే విధంగా 42.5 పెడితేనే ఇలా రైతుల వరి ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని అధికారులు ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం వల్ల ఇలా రైతులు ఇక్కడ వరి ధాన్యాన్ని కొనుగోలు ప్రక్రియను పూర్తిగా ఆపేసి రోడ్డు మీద ధర్నా చేస్తున్నాం. వెంటనే ప్రభుత్వం దిగొచ్చి ఎప్పటిలాగా మరి 40 కేజీలే జోకాలని సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం.